నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ. ఉంగుటూరు నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించిన నియోజకవర్గ కూటమి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, గన్ని వీరాంజనేయులు, శరణాల మాలతీరాణి. ఇటీవల మృతి చెందిన డాక్టర్ కర్రి నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. టీడీపీ అభ్యర్థికి సైలెంట్ ఓటింగ్ జరిగింది. గెలవడం ఖాయం. సిఐటియు నాయకులు చింతకాయల బాబురావు. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. సహకరించిన అధికారులకు, నాయకులకు కృతజ్ఞతలు. 71% పోలింగ్ జరిగింది. ఆర్డీఓ కౌసర్ భానో. కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు విద్యావంతులు విజ్ఞతతో ఓటు వేసేందుకు తరలివస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం పెంటపాడులో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని ఆయన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడి ఏ విధంగా ఓట్లు వేశారో అదేవిధంగా ప్రస్తుతం గ్రాడ్యుయేట్లు పల్లెల నుంచి స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు తరలి వస్తున్నారన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో కూటమి నాయకులంతా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ విజయం కోసం ఎంతో కృషి చేశారన్నారు. వారందరి కృషి ఫలితంగా కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, కోట రాంబాబు, పొల్లా బాబీ, అడపా ప్రసాద్, కిలపర్తి వెంకట్రావు, పరివి రవికుమార్, ఆకాశపు స్వామి, రామఘాని సత్యనారాయణ, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, సజ్జా సుబ్బు, ఎన్వి సత్యనారాయణ, షేక్ బాజీ, పద్మనాభుని మురళి, ఎరుబండి సతీష్, ఎస్ కృష్ణమోహన్, కావ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూటమి తరపున నిలబెట్టడం జరిగింది. దానికి ఈరోజు మార్నింగ్ నుంచి పోలింగ్ జరిగిన తీరు ప్రజలందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, మాస్టర్లు అందరూ కూడా గడిచిన 5 సంవత్సరాలు ఏమీ పని అవ్వలేదు, ఇప్పుడే పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క ఆసరాన్ని కూడా నమ్మి రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పి మరి అందరూ కూడా ఇవాళ వన్ సైడ్గా ఓట్లేశారని చెప్పొచ్చు. దాదాపుగా మరి ఇక్కడ చెప్తే నాకు తెలిసి మా క్యాండిడేట్ పేరాబత్తుల రాజశేఖర్ గారు 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గే అవకాశం కనపడుతూ ఉంది మొత్తం ఉభయ గోదావరి జిల్లాల మీద. మరి అలాంటి ఎలక్షన్ జరిగిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. మేము పొద్దునుంచి ఇక్కడే కూర్చున్నాం, నేను కానీ, మా బాబ్జీ కానీ, ఇతకోట తాతాజీ గారు కానీ, ఏమాత్రం తారతమ్యం లేకుండా గెలుపులో అందరూ కూడా చాలా కృషి చేసాం. మరి ఈ గెలుపు మనం సునాయాసంగా గెలుస్తామని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్గా మెజార్టీ లెక్కేసుకోవాలి తప్ప గెలుపు అనేది డిసైడ్ అయింది. అంటే ప్రజల విశ్వాసం సంపాదించింది ప్రభుత్వం. ఇవాళ గడిచిన 7 నెలల్లో, సంవత్సర కాలంలో అన్ని రోడ్లు వేస్తాం. నేను ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా మరి పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు క్రికెట్ గ్రౌండ్ చేస్తూ ఉన్నాను సొంత డబ్బుతో, విరాళాలు వసూలు చేసి జనం వాళ్ళంతరాలు వచ్చి నాకు మేము చేద్దామని చెప్పి నాకు సహకరిస్తూ ఉన్నారు. ఇండోర్ స్టేడియం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ టార్గెట్ స్విమ్మింగ్ పూల్. ఈ 3 మా టైంలో మాణిక్యాలరావు గారు, నేను చైర్మన్, ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఓపెన్ చేసినాయి. అవన్నీ పాడైపోతున్నాయి. చాలా డబ్బులు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఆ డబ్బుని ఉపయోగంలో తీసుకొస్తాకే మా అవస్థలు మేము పడుతూ ఉన్నాం. నేను శాంక్షన్ చేయించాను సెకండ్ సమ్మర్ ట్యాంక్. నేను నా టైంలో పూర్తి చేస్తాను. నేను అభివృద్ధి జయంగా పనిచేస్తూ ఉన్నాం. నాకు 24 గంటలు రోజుకొక కొబ్బరిగా కొట్టాలి, రోజుకొక ఓపెనింగ్ అవ్వాలి, ఒక రోడ్డు అనేది నా జయం. అలా అయితేనే కానీ 5 సంవత్సరాలు
ఏదైతే మైనస్ అయ్యామో ఈ తాడేపల్లిగూడెం ప్రజలు కోల్పోయారో దాన్ని తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ ప్రజలకు ఇవ్వాలంటే నమ్మి మనకు ఓట్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకు ఈ కూటమి పనిచేస్తూ ఉంది, నిజాయితీగా పనిచేస్తూ ఉంది. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఎవడు వ్యాపారం వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. కాబట్టి మరి ఈరోజు ఈ గెలుపులో మనందరూ పాత్రదారులే. నిజంగా కూడా ఎంతమంది పనిచేశారంటే కొన్ని వందల మంది కార్యకర్తలు రోడ్లెక్కి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీని గెలిపించడానికి, రాజశేఖర్ గారిని గెలిపించడానికి నవ్వుతో నా భవిష్యత్తు మళ్ళీ ఇలాంటి ఎలక్షన్ జరగదు అంటే అంత కష్టపడి పనిచేశారు. ఇది నా ఎలక్షను అనే విధంగా పనిచేశారు. డెఫినెట్గా మనం గెలవబోతూ ఉన్నాం. అంటే ప్రామాణికం ఇది. కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చదువుకున్న వ్యక్తులు డిసైడ్ చేస్తారు. ఆ చదువుకున్న వ్యక్తులంతా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేశారు. ఆ ఓట్లతో మనం గెలవబోతూ ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన పట్టభద్రుల ఎన్నికలో కూటమి అభ్యర్థిగా పేరాబొత్తుల రాజశేఖరం గారు పోటీ చేసి ఉన్నారు. ఆయనకి కూటమి తరఫున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 5,629 ఓట్లు మొత్తం పోలైతే కనీసం ఆయనకి 75% పడతాయని మేము అనుకుంటున్నాం. అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలక్షన్ నాది అనుకుని పనిచేయడం జరిగింది. మరి వేళ ఖచ్చితంగా ఘన విజయం దక్కబోతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళకే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఓటర్ని ఆడి చూస్తేనే అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్ళు. మరి ఏది వదిలేసినా ఆ ప్రభుత్వం బ్యాలెన్సింగ్ తప్పుతుంది. అదే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇలా ముందుకెళ్తూ ఉంటే మేము అమ్మ ఓడేసాం, మీరేమో తల్లికి వందనం ఇవ్వలేదు, మీకు 15,000 అన్నాడు, ఎక్కడిచ్చాడు అని చెప్పి బస్సు ఇవ్వలేదని చెప్పి రకరకాల కామెంట్స్ తోటి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు అమ్మఒడి ఎప్పుడు వేసాడు? అయినా మే నెలలో నెక్కితే జనవరి చివరిలో, అది బటన్ నొక్కితే ఏప్రిల్లో కానీ అది సెటిల్ అవ్వలేదు. మరి వేళ ఒక 2 నెలలు లేట్ అవ్వచ్చు. మరి నిన్న శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, ఈ 2 స్కీములు కూడా ఇవ్వడం. మీరు చెప్పినట్లుగా 5 సంవత్సరాలు పెన్షన్నే 3,000, 2,000 నుంచి 3,000 తీసుకోవడం చేయలే. 3,000 నుంచి 4,000 ఒకేసారి చేశారు. ఈవేళ రోడ్లు పంచాయతీరాజులో ఈవేళ మరి సుపరిపాలన అందిస్తూ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈవేళ ప్రతి చోట సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఏదైతే బోడపాటు రోడ్డు ఉందో ఆ రోడ్డు వెళ్ళడానికి కూడా చాలా దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి గారిని అడిగితే నాబార్డ్ నుంచి 1,60,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా ఒక్కొక్కటి చేసుకెళ్తాం, అంతేగాని మీకు మళ్ళీ గాలికి వదిలేయలేదు. రోడ్లన్నీ కూడా మరి పూడ్చాం, కొన్ని రోడ్లు వేయడం కూడా జరిగింది. సమాజానికి ఏది కావాలో అది చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పట్టభద్రుల ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా నిలబడ్డ పేరాబొత్తుల రాజశేఖర్ గారు మరి ఆయనకి ఓట్లు మరి ఎంత కూటమిలో ఉన్న వాళ్ళందరం కలిసి ఎంతో చక్కగా ఆయనకి విజయానికి కృషి చేయడమే కాకుండా 68% ఓట్లు పోలేని తాడేపల్లి నియోజకవర్గంలో చాలా గొప్పగా విషయం. మరి పెంటపాడులో 75% పెంటపాడులో పోలేని. ఈ రకంగా కూటమి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం మీద చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి జరుగుతున్నది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో తీసుకెళ్ళడం నమ్మకంతో ఈరోజు మరి ఇంత ఘనమైన ఓటింగ్ జరగడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా మా కూటమి కార్యకర్త సొంత ఎలక్షన్ లాగా ఏదో స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగినట్టు ప్రతి వ్యక్తి పంచాయతీ ఎలక్షన్ జరిగినట్టు కూడా కష్టపడి ఈ కూటమి అభ్యర్థిలో రాజశేఖర విజయం కోసం కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి అభివృద్ధిలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు పులిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎంతో చక్కగా ఎదురు తీసుకెళ్తున్నది కూడా మరి జరిగిన ప్రజలందరూ కూడా గమనించున్నారనే విషయం ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఏవైతే పూర్వం నుంచి ఇక్కడ పెండింగ్ ఉన్న వర్కులు ఉన్నాయో అటు మాణిక్యాలరావు టైంలో ప్రారంభపడి అటు మీకు ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, జూనియర్ కాలేజీ కానీ, ఇండోర్ స్టేడియం కానీ ఈ రకంగా ప్రతి కార్యక్రమం పూర్తి చేసే విధంగా ఎదురుకెళ్తమే కాకుండా
మరి ఇక్కడ ఇంకా రోడ్లకి డ్రైన్స్ కూడా డబ్బులు లేకపోయినా మరి ఎంతో కష్టపడి ఎమ్మెల్యే తీసుకొచ్చి ఆ రోడ్లు డ్రైన్స్ కూడా వేయించి అధ్యక్షంగా ఎదురుకి వెళ్తున్నారు. మరి అది అన్నీ కూడా ప్రజలు చూస్తారు మనం చేసే కార్యక్రమం. జరిగిన 8 మాసాల్లో ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా, ఒక్క అవినీతి రూపాయి తీసుకోకుండా ఎలక్షన్ ఎంతో ఘనంగా ముందుకెళ్తున్న వ్యక్తి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. మరి అన్నీ కూడా ప్రజలు గమనించి ఎంతో చక్కగా ఆదరించినందుకు రేపు విజయోత్సవం కూడా ఎంతో ఘనంగా ఇక్కడ చేస్తాం. భీమడోలు మండలంలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు బుధవారం నాడు పోలింగ్ గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో జరిగింది. భీమడోలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. భీమడోలు తహసీల్దార్ రమాదేవి ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరాణిలు పోలింగ్ కేంద్రాలలో సమీపంలో ఉన్న శిబిరాల వద్దకు వెళ్లి నాయకులను కలిసి మాట్లాడారు. ఎక్కువ శాతం పోలింగ్ జరిగేలా చూడాలని, గ్రామాల నుండి ఓటర్లను రప్పించాలని కోరారు. పట్టణానికి చెందిన డాక్టర్ కర్రి నాగేశ్వరరావు మృతి తాడేపల్లిగూడెంకు తీరని లోటని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం కర్రి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులైన డాక్టర్ కర్రి భాస్కర్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కర్రి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కుంచనపల్లిలో వైసీపీ నాయకులు తాడేపల్లి మోషే సోదరుడు మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుంచనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ కార్యకర్త శంకర శ్రీనివాస్ నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొట్టు సత్యనారాయణ వెంట వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్ కుమార్, బొద్దాని శ్రీనివాస్, దాసిబాబు, చిన్న తదితరులు ఉన్నారు. కాగా బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, తాతారావు స్వీట్స్ నాగు తదితరులు కర్రి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక మంచి డాక్టర్గా, ప్రజా డాక్టర్గా ఎవరి దగ్గర కూడా మరి పేద వర్గాల దగ్గర కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా డిమాండ్ చేయకుండా వైద్యం చేసి అందరితోటి కూడా మంచి డాక్టర్గా పేరు సంపాదించిన కర్రి నాగేశ్వరరావు గారు. అంటే ఈ తాడేపల్లిగూడెంలో డాక్టర్గా చేస్తూ కౌన్సిలర్గా పట్టణ అభివృద్ధిని పట్టించుకుంటూ మరి ప్రతి ఒక్కరిలోనూ తలలో నాలుగులాగా ఎంతో జోయిల్గా అందరితోటి చాలా హుందాగా అందరినీ పలకరిస్తూ ఏ మీటింగ్లో కూడా మంచి సరదాగా నవ్విస్తూ ఒక పెద్ద మనిషిగా ఉన్న మరి నాగేశ్వరరావు గారు ఆయన్ని నిజంగా మరి ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. అంటే ఎవరు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా ధైర్యంగా వైద్యం చేసే అలవాటు వాళ్ళ అబ్బాయికి కూడా అలవాటు చేయడం జరిగింది. మరి వాళ్ళ హాస్పిటల్లో ఆ సెంటర్లో కరుణాశ్వరరావు హాస్పిటల్ అని చెప్పుకునే పరిస్థితిలో మరి ఆయన ఇవాళ 84 సంవత్సరాలు. నాకు ఇంకా అంత వయసు వచ్చినట్టుగా కూడా అనిపించలేదు. అంటే మనిషి అంత యాక్టివ్గా ఉండే పరిస్థితి. ఆయన లేని లోటు అన్నది ఎవరో తీర్చలేనిది. ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి తీరని లోటు. ఎందుకంటే ఒక మంచి డాక్టర్గా మరి అందరికీ కూడా వైద్యాన్ని అందించి డబ్బులు ఉన్నా లేకపోయినా వైద్యం చేసి పంపించిన మరి మహానుభావుడు నాగేశ్వరరావు గారు లేకపోవడం ఉన్నది ఈ పట్టణానికి తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు తాడేపల్లిగూడెం పట్టణంలో 3 స్కూల్స్లోని 10 కేంద్రాలలోనూ, పెంటపాడులోని 3 పోలింగ్ కేంద్రాలలో బుధవారం ఎన్నికలు జరిగాయి.
ఆయా పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో శిబిరం వద్ద ఉన్నారు. కాగా పీడీఎఫ్ అభ్యర్థి తరపున సిఐటియు నాయకులు చింతకాయల బాబురావు, కర్రి నాగేశ్వరరావు, సిరపరపు వెంకట్రావు, చెర్ల పుల్లారెడ్డి తదితరులు వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొన్నారు. మధ్యాహ్నం పెంటపాడు పీడీఎఫ్ శిబిరం వద్ద చింతకాయల బాబురావు, తాడేపల్లిగూడెంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ రామరాజులు మాట్లాడుతూ తమకు సైలెంట్ ఓటింగ్ పడుతుందన్నారు. గెలుపు మనదేనంటూ కేడర్ను ఉత్సాహపరిచారు. యూటీఎఫ్ నాయకులు శివప్రసాద్, శ్రీదేవి, ఎస్ఎన్ శ్రీనివాస్, పాలూరి రామకృష్ణ, కిరణ్ కుమార్, ముత్యాల రామకృష్ణ, పి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం టౌను పోలింగు వేగంగా జరుగుతుంది. మరి ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడం, ఆ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి మరి ఓటరు ప్రతి ఒక్కరూ కూడా చైతన్యంతో వ్యవహరించడం అనేది మంచి అంశం. మరి ఎన్నికల్లో ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు పెద్ద ఎత్తున వాళ్ళ శక్తుల్ని మోహరించి ఎన్నికల్లో ఓటర్లని భయోత్పాదం కల్పించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రెండో వైపున టీచర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మరి వివిధ తరగతి ప్రజానీకం పీడీఎఫ్ అభ్యర్థికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ పోలింగ్లో పాల్గొనడం అనేటువంటిది కనబడింది. మరి పీడీఎఫ్ అభ్యర్థికి ఓటేసి అభ్యర్థిని గెలిపించుకోవాలి అనేటువంటి ఉత్సాహం అత్యధిక మందిలో కనబడుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఒక పక్కన అధికార పార్టీకి, మరోవైపున గ్రాడ్యుయేట్ వారికి ఉపయోగపడేటువంటి మరి గ్రాడ్యుయేట్ ఓటర్ యొక్క ప్రతినిధులుగా గెట్ల వీర్రాఘవులు పీడీఎఫ్ అభ్యర్థిని గెలిపించుకోవాలనేటువంటి ఉత్సాహం కూడా కనబడుతుంది. ఏదైనా ఎన్నికలు ప్రశాంతంగా, ఉత్సాహపూరితంగా జరుగుతున్న ఎన్నికలుగా మనం చెప్పవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎలక్షన్స్లో మన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెట్ల వీర్రాఘవులు గారికి అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకోకపోతున్నాం. ఆయన నెంబరు 14 నెంబర్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించుకోకపోతున్నాం. జిల్లాలో అన్ని మండలాల్లోని తిరిగి రావడం జరిగింది. అన్ని మండలాల్లోని కూడా స్పందన మన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికి చాలా బాగా స్పందన బాగుంది. అలాగే అన్ని జిల్లాల్లోని వచ్చిన రిపోర్ట్ని బట్టి మన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెట్ల వీర్రాఘవులు గారు మొట్టమొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలుస్తారని పక్కాగా 70 నుంచి 80% ఓటింగ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్ ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. పట్టభద్ర ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎన్నికల్లో 67.3% పోలింగ్ నమోదైంది. తాడేపల్లిగూడెం పట్టణంలో 66%, పెంటపాడులో 71% పోలింగ్ అయింది. ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో 72.23% పోలింగ్ జరిగింది. ఉంగుటూరు మండలం 75.5%, భీమడోలు మండలం 73.6%, నిడమర్రు 72.10%, గణపవరం మండలం 68.7%, మొత్తంగా 72.23% పోలింగ్ జరిగింది. ఆర్డీఓ కౌసర్ భానో, తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో పోలింగ్ జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉదయం పోలింగ్ మందకోడిగా సాగింది. ఉదయం పీడీఎఫ్ గట్టి పోటీ ఇచ్చింది. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఉంటూ పోలింగ్ పెంచడానికి విశేష కృషి చేశారు. గ్రామాల నుండి కూటమి నాయకులతో మాట్లాడి ఆటోల మీద ఓటర్లను రప్పించి పోలింగ్ శాతం పెంచారు. మధ్యాహ్నం నుండి బాగా జరిగిన పోలింగ్తో కూటమి అభ్యర్థి శిబిరంలో గెలుపు ఖాయం అనే ధీమాకు తీసుకొచ్చారు. పార్టీ స్థానిక నాయకులు పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, దువ్వా శ్రీను, పాలూరి వెంకటేశ్వరరావు, ఎన్వి సత్యనారాయణతో పాటు కూటమి నాయకులంతా కలిసికట్టుగా పనిచేశారు. పెంటపాడులో కూటమి నాయకులు కిలపర్తి వెంకట్రావు, పొల్లా బాబీ, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, నల్లమిల్లి చినగోపిరెడ్డి, దత్తు ప్రసాద్, బుద్ధన బాబులు, కసిరెడ్డి మధులత, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, నరాలశెట్టి సంతోష్ కూటమి నాయకులంతా అఖ్యాతగా ఉండి పోలింగ్ శాతాన్ని పెంచారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ కౌసర్ బానో డివిజన్ స్థాయిలో పోలింగ్ను సమీక్షించారు. మార్చి 3న కౌంటింగ్ జరగబోతుంది. టీసీసీతో ఆర్డీఓ ఇలా మాట్లాడారు. మనకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన పోలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మన డివిజన్లో చూసుకుంటే 31 పోలింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఓటింగ్ అనేది చాలా సజావుగా, ప్రశాంతంగా అనేది జరిగింది. వితౌట్ ఎనీ ఇష్యూస్, చాలా పీస్ఫుల్ మేనర్లో ఎలక్షన్ అనేది జరగడం, పోలింగ్ అనేది జరిగింది. ఇప్పుడు వరకు చూసుకుంటుంటే మనకు టోటల్ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటుంటే 71% అనేది పోల్ అయింది. మండల వారీగా చూసుకుంటే తాడేపల్లిగూడెం 65% ఆఫ్ పోలింగ్ అనేది జరిగింది. పెంటపాడు 68%, ఇరగవరం 75%, అండ్ తణుకు 73%, అత్తిలి 75%. దీంట్లో మనకున్న టోటల్ ఓటర్స్ మేల్ ఫీమేల్స్ అనేది టోటల్ పోల్డ్ ఓట్స్ మేల్ చూసుకుంటే 8471, ఫీమేల్స్ వచ్చేసి 6568 టోటల్ వచ్చి 15039 ఓట్స్ అనేవి పోల్డ్ అయ్యాయి. టోటల్ ఆఫ్ 71% అనేది పోలింగ్ అనేది మనకి ఇక్కడ తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్కి సంబంధించినందుకు జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా తరఫున
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రిగార్డింగ్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్, దోస్ హూ హ్యావ్ సపోర్టెడ్ పొలిటికల్ పార్టీస్, పోలీస్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అండ్ డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ పర్సనల్స్కి సంబంధించి డిప్లాయ్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సజావుగా జరిగినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు. పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సకాలంలో ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపల్ సిబ్బందితో పట్టణ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామన్నారు. ప్రజలు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేసి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీని స్వచ్ఛ భారత్లో రాష్ట్రంలోనే ముందుంచాలని కోరారు. ఇప్పుడు మీరు పురపాలక సంఘంకు చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, అలాగే ప్రకటన పన్నులు, అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్, ఎంకరేజ్మెంట్ ఛార్జెస్ అన్నీ కూడా సకాలంలో చెల్లించి ఈ పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. అలాగే మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు అయితేనో, వాటర్ సప్లై బిల్స్ అయితేనో ఇవన్నీ కూడా చాలా అధిక మొత్తంలో ఏరియర్స్ ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా మీరు రొటీన్గా చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు ఈ పురపాలక సంఘానికి చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడాలి. రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు ఇంటి నుంచి వచ్చిన చెత్తను గమనించి మీరు చెత్తను బయట పారవేయకుండా మా పారిశుద్ధ్య కార్మికునికి మాత్రమే తడి పొడి చెత్తగా విడదీసి అప్పగించవలసిందిగా కోరుచున్నాం. దానివల్ల ఏంటంటే మన రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ చెత్త వేయడం వల్ల మన అనారోగ్యానికి గురయ్యి అది హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ ప్రజారోగ్యాన్ని కాపాడే దృష్ట్యా మీరు ఈ చెత్తను విడదీసివ్వాలి. అలాగే మూడో విషయం ఏంటంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి సంక్రమించింది కనుక ఒక 10 రోజుల పాటు మనం చికెన్ కానీ గుడ్లు కానీ తినకూడదని 21 రోజు వరకు తినకూడదని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా ఒక 10 డేస్ అయితే మనకు గడిచింది. ఇంకొక 10 డేస్ అప్రమత్తంగా ఉండి ఈ చికెన్ కానీ గుడ్లు కానీ తినడానికి కొంచెం దూరంగా ఉంటే తదుపరి మనం ఈ మంచి ఆహారం ఈ కోళ్ళు యొక్క వ్యాధి నివారణ జరుగుతుంది కనుక తదుపరి మనం కోడి మాంసం గుడ్లు తినడానికి అవకాశాలు ఉంటాయి. మనస్సుకు కళ్ళేలు వేసి ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచడానికి బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం అని పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు కొనియాడారు. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యానిలయం భవనం వద్ద త్రిమూర్తి శివ జయంతి ఉత్సవాలు 2వ రోజు కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. సోదరుడు ఉదయ్ కిరణ్ అన్నయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థ నిర్వాహకులు బీకే రమాదేవి, దీప అక్కయ్యలు, న్యాయవాది సత్యవాణి అక్కయ్యలు, అన్నయ్యలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి తండ్రి శివబాబా అంటూ ఆయనను స్మరించుకుంటూ మనసును కేంద్రీకరించడం ద్వారా దివ్యమైన శక్తి, ఇహలోకంలోనే శాంతి దక్కుతాయని వక్తలు పేర్కొన్నారు. బాబా సేవలో ఉన్నవారికి క్రమశిక్షణ, విలువలు, ఆనంద జీవితం లభిస్తుందన్నారు. బాలికలు ఆధ్యాత్మిక నృత్యాలతో అలరించారు. వారికి బహుమతి ప్రదానం చేశారు. అనంతరం వచ్చిన వారందరూ తమలోని దుర్గుణాలను గుర్తించి వదిలించుకోవాలనుకున్న విషయాన్ని కాగితాల మీద రాసి బాక్సులో వేయించారు. వాటితో శివునికి అభిషేకం చేశారు. ఈ ఆధునిక వ్యవస్థలో ప్రతి మనిషి కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి నిమిషం టెన్షన్స్ తోటి కాలం గడిపే పరిస్థితి ఈరోజు ఎక్కువగా ఉంది. ప్రతి మనిషి కూడా తన మనసుని తన అదుపులో ఉంచుకెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులకి అనేక కారణాలు కుటుంబ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అనేక ఒత్తిళ్ళు మనిషిని మానసిక వ్యధకి సరైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే దానికి ఒకే ఒక మార్గం మెడిటేషన్ అని, అదే ధ్యానం. కానీ ప్రతిరోజు అక్కయ్య గారు చెప్పినట్టుగా మన బాడీకి రీఛార్జ్ చేసుకోవాలంటే కొంత సమయాన్ని ప్రతి వ్యక్తి కూడా ఈ మెడిటేషన్కి కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. మనలోనే పరమాత్ముడు ఉంటే మనకి అశాంతి ఎందుకు? మరి వాస్తవానికి పరమాత్ముడు అంటే ఉన్నతమైన వారు కాబట్టి వారు ఉండే స్థానం కూడా ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. కానీ ఎవరిలో పడితే వారిలో ఎక్కడ పడితే అక్కడ పరమాత్ముడు వ్యాపించి ఉండడం జరగదు కదా. తను ఒక స్థానంలో ఉండి ప్రపంచం మొత్తం నడిపించడం జరుగుతుంది. కావున వారు ఉండే స్థానం ఏది అంటే ఈ సృష్టిలో ముఖ్యంగా 3 లోకాలు ఉన్నాయి. ఇది మనం చూసేటువంటిది.
మనం ఈ భూమి పైన ఉన్నాము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశ మండలం, ఇది మనం ఎంతవరకు అయితే ఈ స్థూల నేత్రాలతో చూడగలుగుతున్నామో దీన్నంతా సాకార మనుష్య సృష్టి లోకము అని అంటాం. దీనికి పైన ఉన్నటువంటిది సూక్ష్మ లోకము అని అంటాము. దానికి పైన ఉన్నటువంటిది బ్రహ్మాండము, శాంతిధామము, ముక్తిధామము అని అనడం జరుగుతుంది. మరి ఆ బ్రహ్మాండంలో, ముక్తిధామంలో అందరికీ ముక్తి, జీవనముక్తి ఇచ్చేటువంటి ముక్తేశ్వరుడు పరమాత్మ శివుడు ఆ యొక్క పరంధామంలో, బ్రహ్మాండంలో నివసించడం జరుగుతుంది. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం కాగడ హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ అపర్ణ సమేత సువర్ణేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి జ్యోతిర్లింగార్చన వైభవంగా నిర్వహించారు. మానేపల్లి శ్రీనివాసరావు, వేదరాజేశ్వరి దంపతులచే జ్యోతిర్లింగార్చన జరిపారు. అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమాలు జరిగాయి. తర్వాత భక్తులందరూ కూడా వచ్చి మన యొక్క ఏలూరు రోడ్లో గల సాయిబాబా వారి సన్నిధిలో శ్రీ అపర్ణ సమేత సువర్ణేశ్వర స్వామి వారిని విశేషంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం స్వామివారికి భక్తుల దర్శనం తర్వాత జ్యోతిర్లింగార్చన కార్యక్రమం చేయించడం జరిగింది. మానేపల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ యొక్క జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో పాల్గొని విశేషమైన భక్తులు అందరి చేత సహకారంతో ఈ యొక్క జ్యోతిర్లింగార్చన గావించబడింది. అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషమైనటువంటి రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇది చాలా మహాశివరాత్రి, చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోజు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. కార్మిక వర్గం ఐక్యంతో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు 2 తెలుగు రాష్ట్రాలు రాష్ట్ర కమిటీలు చేసిన గోడ పత్రికలను స్థానిక శేష్మహల్ సెంటర్లో కార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. 2 రాష్ట్రాల ఐఎఫ్టియు కమిటీలు ఒకటిగా రూపుదిద్దుకోవడానికి మార్చి 2న రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద గల చందా సత్రంలో సభ జరుగుతున్నందున కార్మికులందరూ తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి రాము, చెన్నారెడ్డి, సుబ్బారావు, నాగేశ్వరరావు, రమణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సవిత్రిపేటలోని సాయి సత్సంగ ధ్యాన భజన మందిరంలో గురువారం పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కాగడ హారతి, మధ్యాహ్న హారతులు ఇచ్చారు. మధ్యాహ్నం దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి వారం జరిగే అన్నదానానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈరోజు గురువారం శుభ సందర్భంగా ఉదయం నుంచి కూడా బాబావారి సేవా కార్యక్రమాలు, ఉదయం కాగడహారతి, అనంతరం విఘ్నేశ్వర స్వామివారి, దత్తాత్రేయ స్వామివారి, లక్ష్మీ అమ్మవారి, సీతారాముల వారి, ఆంజనేయ స్వామివారి అష్టోత్తర శతనామంతో బాబావారి యొక్క అష్టోత్తర శతనామ కార్యక్రమాలు, అలాగే పంచామృతాభిషేకాలు, షోడశోపచార పూజలు గురువారం శుభ సందర్భంగా ముగించబడ్డాయి. అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, అలాగే సాయంత్రం 6 గంటలకు సంధ్యాహారతి, రాత్రి 8:30 సేజ్ హారతితో ఈరోజు కార్యక్రమం ముగించబడతాయి. ఇదే విధంగా నిన్న మహాశివరాత్రి శుభ సందర్భంగా నిన్న ఉదయం నుంచి కూడా పార్థవలింగ పూజా కార్యక్రమం జరపబడ్డాయి. అంటే పుట్టమట్టితో శివలింగం తయారు చేసి ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి అభిషేకాలు, అలాగే శాస్త్రనామ పూజ కార్యక్రమాలని, అదేవిధంగా లింగోద్భవ కార్యక్రమం రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు నిన్న సాంబశివుని యొక్క
వార్ధులింగానికి పంచామృతాభిషేకాలు షోడశోపచార పూజలు 12 గంటలకే ముగించబడ్డాయి. తాడేపల్లిగూడెం మారంపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు గత 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోలాటం, భజనలు, చలనచిత్రాలు, బాణసంచాతో స్వామివారి ఊరేగింపు తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆలయ నిర్వాహకులు తోట సూర్యనారాయణ, అర్చకులు అనిల్ ప్రసాద్, గొట్టుమొక్కల నాని, మంగిన బాలాజీ, మిర్యాల విజయ్, కనపర్తి గణేష్, రామశెట్టి అప్పారావు, దోలం వర్మ, సారిక వెంకట్రావు, సారిక శ్రీను, దోలం మాణిక్యం, రామశెట్టి సత్తులు, తోట మునీశ్వరరావు, రేఖ, వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. మధ్యాహ్నం బాగువల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. బాగువల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారు స్థాపించిన సాయిబాబా ఆలయం నందు ప్రతి లక్షవారం అన్నదానం 200 మందికి జరుగుతుంది. అదేవిధంగా ట్రస్టు పేద విద్యార్థుల్ని చదివిస్తున్నాం. అలాగే ప్రతి నెల 10వ తారీఖున 70-80 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. ఈ ట్రస్ట్ సేవా సంఘంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతి, వర్ధంతి కూడా మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ట్రస్ట్కి ఎవరైనా ఈ బాబా గారికి ఉద్యోగాల గురించి అందరూ వచ్చి మొక్కుకుంటూ ఉంటారు. ఉద్యోగం నెరవేరిస్తే ఇక్కడ ఒక వారం అన్నదానం పెడుతుంటారు. ఈ బాబా గారు మహిమ అటువంటిది. అలాగే ఎవరైనా అన్నదానం చేయదలుచుకున్న వాళ్ళు ట్రస్ట్ కమిటీ నంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ప్రమాదవశాత్తు మరణించిన యువకుల రజక కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆర్థిక సహాయంతో ఆదుకుంటుందని ఉమ్మడి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. గురువారం పెదపాడు మండలం పొట్లూరు రజక చెరువులో ప్రమాదవశాత్తు జుజ్జువరపు వెంకటేశ్వరరావు, జుజ్జువరపు సుబ్రహ్మణ్యంలు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను రజక జనసంఘ నాయకుడు చిలకలపల్లి కట్లయ్య పరామర్శించారు. రజక నేతలు కట్లయ్య, కోమటి మురళి, కంచర్ల నాగరాజు, గుంపతి రమేష్లు మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిన్న పెదపాడు మండలం రజకపేటలో రజకుల చెరువు వద్ద అనుకోని విధంగా ప్రమాదవశాత్తు 2 రజక కులస్తులు జుజ్జువరపు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు అనే 2 వ్యక్తులు వారు చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ లోటుని ఎవరూ తీర్చలేరు. ప్రభుత్వ పరంగా నిరుపేదలైన రజకులు కాబట్టి రొక్కాడితే కానీ డొక్కాడితే కాబట్టి ఇరువురకు ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులు చెరో 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఎంతోమందికి చేసిన విధంగా, గతంలో ఎంతోమందికి ఎన్నో చోట్ల చేసిన విధంగా ఈ నిరుపేద రజకులను కూడా కాపాడతారని మేము కోరుకున్నాను. ఈ విషయంలో గ్రామ సంఘం కూడా ఎంతో ఇదిగా ఉండి వారికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చినందుకు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.